హాయ్ అస్సలాము అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు అందరూ? ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి అనుకుంటున్నాను. మన మదనపల్లి సిటిఎం రోడ్లో ఒక 150 ఇయర్స్ ఓల్డ్ ట్రీస్ రీసెంట్లీ అయితే కట్ చేశారు. ఈ పాటికి మీకు తెలిసే ఉండాలి ట్రీస్ కట్ చేసింది. చెప్పాలంటేనే చాలా బాధగా ఉంది. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి ఆ ట్రీస్ని అయితే చూసి చూసి పెద్దగా అయ్యాము. డీప్లీగా ఆలోచిస్తే ఏడుపు కూడా వచ్చేస్తుంది. ఈ బాధతోనే కొన్ని విశేషాలు, కొన్ని మాటలు అయితే మాట్లాడు. ఈ వీడియోలో ట్రీని కట్ చేయడం వల్ల ఉండే మంచి మరియు చెడు ప్రభావాల గురించి మాట్లాడుకుందాం. అలాగే ట్రీని కట్ చేసింది కూడా నేను ఈ వీడియోలో అయితే చూపిస్తాను మీకు అందరికీ. ముందుగా ఈ ట్రీ చాలా రకాల్లో మన పర్యావరణంకి చాలా ఉపయోగపడింది. ఈ ట్రీ ఎయిర్ క్వాలిటీ ఇంప్రూవ్ చేసి పొల్యూషన్ని తగ్గి బర్డ్స్ అండ్ స్మాల్ అనిమల్స్కి సేఫ్ హోమ్లా ఉండేది. అలాగే సమ్మర్లో మన హౌసెస్కి షాపింగ్ చేసే వాళ్ళకి షేడ్ ప్రొవైడ్ చేసింది. చాలా మందికి చాలా మెమరీస్ కూడా ఈ ట్రీస్తో. కానీ డెవలప్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. టౌన్లో మనకి వైడ్ రోడ్స్, డ్రైనేజ్ సిస్టమ్ అలాంటి ఫెసిలిటీస్ కావాలంటే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంప్రూవ్ చేయాలి. మరియు సిటిఎం రోడ్ అయితే చాలా కంజెస్టెడ్గా ఉండేది. ట్రాఫిక్ వల్ల అది రెడ్యూస్ చేయడం కోసం కూడా ఈ ట్రీని కట్ చేసేకి ముందుకు అయితే అడుగు పెట్టారు. మీ అందరికీ తెలుసు, మదనపల్లిలో ట్రాఫిక్ చాలా పెరిగిపోయింది రీసెంట్గా. మదనపల్లిలోనే కాదు, చాలా సిటీస్లో, చాలా టౌన్స్లో అయితే ట్రాఫిక్ అయితే చాలా చాలా పెరిగిపోయింది. మనకి డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్. చాలా మందికి ఈ రోజుల్లో కంఫర్ట్కి అలవాటు పడిపోయారు. సో ఆ అలవాటుతోనే ఈ డెవలప్మెంట్ కూడా ఈజీగా అయితే మా కోసం చేసేస్తున్నారు. ఈ ట్రీస్ కట్ చేయడం వల్ల కొన్ని పాజిటివ్ సైడ్స్, ఇంకా కొన్ని నెగిటివ్ సైడ్స్ అయితే నేను చెప్తాను. ముందుగా అయితే పాజిటివ్ సైడ్స్ గురించి మాట్లాడుకుందాం. సిటిఎం రోడ్లో ట్రీస్ రిమూవ్ చేసినప్పుడు మనకి ట్రాఫిక్ ఫ్లో చాలా స్మూత్గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. ఈ రోడ్లో ప్రతిరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా చాలా కంజెస్టెడ్గా ఉండేది. ఎస్పెషలీ పీక్ అవర్స్లో ఎక్కువ వెహికల్స్ అయిపోయే వల్ల ట్రాఫిక్ ఇంకా కంజెస్టెడ్గా అయిపోతా ఉంది. రోడ్స్ వైడనింగ్ చేసి వెహికల్కి ఎక్కువ స్పేస్ ఇస్తే కంజెస్టెడ్ ప్లేస్ అనేది తగ్గిపోతుంది. మన ప్రతిరోజు కమ్యూట్కి టైం సేవ్ అవుతుంది మరియు మనకి సేఫర్ జర్నీ కూడా అవుతుంది మేము అనుకోవచ్చు. మన టౌన్ మదనపల్లికి ఫ్యూచర్లో గ్రోత్ అండ్ ఎక్స్పాన్షన్ ఉండాలి అంటే మనకి మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం. అది అంటే వైడ్ రోడ్స్, ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ మరియు పెడెస్ట్రియన్ పాత్వేస్, మనుషులకి వాక్ చేసే ఫుట్ పాత్ కూడా ఉంటే మన టౌన్కి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ చేంజెస్కి మనం ప్రెజెంట్లో ప్లాన్స్ పెట్టి రెడీ అవుతాం అంటే ఫ్యూచర్ జనరేషన్కి బేస్గా ఉంటుంది. అసలు చాలా మంది చాలా ఇష్యూస్ ఫేస్ చేశారు. సిటీలో కొంచెం రెయిన్ వచ్చినా డ్రైనేజ్ లేక. సో ఇలాంటి చేంజెస్ మన టౌన్ని ఫ్యూచర్లో బేస్గా ఉంటాయి. రోడ్స్ వైడనింగ్ చేసినప్పుడు మనకి ఒక మేజర్ అడ్వాంటేజ్ అంటే రోడ్స్ యాక్సిడెంట్స్ రెడ్యూస్ అవుతాయి అని మనకి హోప్లా ఉంటుంది. ట్రాఫిక్ కంజెస్టెడ్లో యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతాయి కాబట్టి డ్రైవర్స్కి స్పేస్ లేక ప్రాపర్ మాన్యూవర్ చేసేటప్పుడు చాలా రిస్క్ ఉంటుంది. సిటిఎం రోడ్లో వైడ్ రోడ్స్ ఉంటే వెహికల్స్ ప్రాపర్గా స్పేస్ మెయింటైన్ చేసి అందరికీ సేఫ్గా ఉంటుంది. ఇలా చేసినప్పుడు పెడెస్ట్రియన్ వాక్ చేసే వాళ్ళకి కూడా స్పేస్ క్రియేట్ అవుతుంది. సో చాలా సేఫ్టీ ఆస్పెక్ట్స్లో కూడా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది మేమైతే అనుకోవచ్చు. రోడ్స్ వైడన్ చేసేటప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ చేస్తారు. దీనివల్ల లోకల్ బిజినెసెస్ కూడా గ్రోత్ ఉండి వైడర్ రోడ్స్, బెటర్ పాత్వేస్తో చాలా షాప్స్కి, స్మాల్ బిజినెసెస్కి కూడా బెనిఫిట్స్ లాగా ఉంటుంది. మన సిటిఎం రోడ్లు ఇంప్రూవ్ చేసినప్పుడు మోర్ బిజినెసెస్ కూడా అట్రాక్ట్ అవుతారు మరియు ఈ ఏరియా బిజీ ఏరియా కానీ ఇంకా బిజినెసెస్కి డెవలప్ అవ్వచ్చు ఫ్యూచర్లో. మనకి టూరిజం కూడా అట్రాక్ట్ అవుతుంది ఇలా వైడ్ అండ్ యాక్సెసిబుల్ రోడ్స్తో. సో మదనపల్లికి ఎకనామిక్ బూస్ట్ ఉండడానికి కూడా ఛాన్సెస్ పెరుగుతాయి మేమైతే అనుకోవచ్చు. ఇదైతే కొన్ని పాజిటివ్ సైడ్స్ గురించి అయితే నేను మాట్లాడినాను. ఇప్పుడు కొన్ని నెగిటివ్ సైడ్స్ గురించి మాట్లాడుకుందాం. 150 ఇయర్స్ నుంచి ఈ ట్రీస్ మన మదనపల్లికి చాలా ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేసింది మరియు ఎయిర్ పొల్యూషన్ని కంట్రోల్ చేసింది. ట్రీస్ మన టౌన్ ఎయిర్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయడానికి చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తాయి. పొల్యూషన్ కంట్రోల్లో అండ్ టెంపరేచర్ బ్యాలెన్స్లో ఎక్కువ ఇంపాక్ట్ ఉంటాయి. ఈ ట్రీ కట్ చేసేస్తే ఎయిర్ క్వాలిటీ డౌన్ అవుతుంది. దీనివల్ల హెల్త్ ఇష్యూస్ లైక్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, ఆస్తమా, అలర్జికల్ ప్రాబ్లమ్స్ కూడా పెరుగుతాయి అని చెప్పచ్చు. ఆక్సిజన్ ఎక్కువ ఉండడంతో ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది. కానీ ఇలా కట్ చేసేస్తే మనకి ఎన్విరాన్మెంట్ హెల్తీగా ఉండడానికి చాలా ఎఫెక్ట్ ఉంటుంది. ఇలాంటి పెద్ద ట్రీస్
చాలా వైల్డ్ లైఫ్కి సేఫర్ షెల్టర్ ప్రొవైడ్ చేస్తాయి. మన సరౌండింగ్స్లో బర్డ్స్, స్క్వెరల్స్, ఇన్సెక్ట్స్కి హోమ్ లాగా కూడా ఉంటాయి. ఈ ట్రీస్ రిమూవ్ చేసినప్పుడు అవి కూడా సేఫ్ ప్లేస్ని, ఫుడ్ సోర్స్ని, హ్యాబిటేట్ని లాస్ అవుతాయి. అనిమల్స్ డిస్ప్లేస్ అవుతుంటే మన లోకల్స్ ఎకోసిస్టంలో బ్యాలెన్స్ డిస్టర్బ్ అవుతుంది. వైల్డ్ లైఫ్ కూడా సఫర్ చేస్తాయి. పెద్ద ట్రీస్ అంటే ఎన్విరాన్మెంటల్లో న్యాచురల్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయటానికి చాలా సపోర్ట్గా ఉంటాయి. ఈ బయోడైవర్సిటీ లేకుండా చాలా స్పీషీస్ ఎక్స్టెంట్ అయ్యే డేంజర్లో ఉంటాయి అని చెప్పచ్చు ఈ ట్రీస్ కట్ చేయడం వల్ల. ఆల్రెడీ మన టౌన్లో గ్రీన్ స్పేసెస్ చాలా తక్కువగా అయిపోతున్నాయి. చాలా అర్బన్ ఏరియాస్లో పార్క్స్, గ్రీన్ ప్యాచెస్ ఇంకా ఎక్కువ. చాలా ఓల్డ్ ట్రీస్ కట్ చేసేస్తే ఫ్యూచర్లో గ్రీనరీ టోటలీగా తగ్గిపోతుంది. మనకి ఫ్యూచర్లో ఎయిర్ క్వాలిటీ, షేడ్స్ మరియు న్యాచురల్ బ్యూటీ డిక్రీజ్ అవుతాయి. గ్రీన్ కవర్ లేకుండా సమ్మర్స్లో టెంపరేచర్ ఎక్కువ హాట్ అవుతాయి. టౌన్లో హీట్ని కంట్రోల్ చేయడానికి మనం ఇంకా గ్రీన్ స్పేసెస్ క్రియేట్ చేయాలి. చేయకపోతే మాకే ఫ్యూచర్లో చాలా ఇబ్బందిగా ఉంటుంది. నేచర్తో కనెక్ట్ అయిన ఒక ఫీలింగ్ కూడా మనకి తక్కువ అవుతుంది ఈ ట్రీస్ కట్ చేయడం వల్ల. ఈ ట్రీస్కి 150+ ఇయర్స్ అయితే ఉంది. అంత హిస్టరీ, మెమరీస్తో మన టౌన్స్కి ఒక కనెక్షన్ లా ఉండేది. ఇలాంటి పెద్ద ట్రీస్ అంటే మన హిస్టరీలో, మన కల్చర్లో ఒక పార్ట్ లాగా ఉంటాయి. మన టౌన్లో ఇలా ట్రీస్ కట్ చేసేస్తే మనకి హెరిటేజ్ కల్చర్ని ప్రొటెక్ట్ చేసేటప్పుడు చాలా ఎఫెక్ట్ ఉంటుంది. మన ఫ్యూచర్ జనరేషన్కి ఇలాంటి న్యాచురల్ హెరిటేజ్ చూపిస్తాం, షేర్ చేస్తాం అనే ఆపర్చునిటీని అయితే లూజ్ చేస్తాం మేము ఇలా కట్ చేసేసుకుంటా పోతా ఉంటే. ఇలాంటి ట్రీస్ ఇంకా రేర్ అవుతాయి ఫ్యూచర్లో. సో హిస్టారికల్ ప్రిజర్వేషన్కి కూడా లాస్ అవుతుంది కట్ చేస్తే. పెద్ద ట్రీస్ వల్ల కార్బన్ డైఆక్సైడ్ని అబ్జర్వ్ చేయడం చాలా ఎక్కువ ఉంటుంది. సో క్లైమేట్ని స్టెబిలైజ్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. ఈ ట్రీస్ లేకుండా మన కార్బన్ ఫుట్ ప్రింట్స్ అయితే పెరుగుతుంది. గ్లోబల్ వార్మింగ్కి కాంట్రిబ్యూషన్ చేస్తాయి కట్ చేసేస్తే. ఎక్కువ ట్రీస్ కట్ చేస్తే మన టౌన్లో హీటింగ్ లెవెల్స్ పెరుగుతాయి. రెయిన్స్ అండ్ సీజన్స్ ఇర్రెగ్యులర్గా అవుతాయి. ఈ ఇంపాక్ట్ చాలా స్లోగా కనిపిస్తుంది, కానీ లాంగ్ టర్మ్లో క్లైమేట్ చాలా డ్యామేజ్ అవుతుంది. చూసారు కదా, మన మదనపల్లిలో ఒక 150+ ఇయర్స్ ట్రీని కట్ చేయడానికి ఒక గుడ్ సైడ్, ఒక బ్యాడ్ సైడ్ కూడా ఉంది. డెవలప్మెంట్ అంటే చాలా ఇంపార్టెంట్, ఎస్పెషలీ మనకి ట్రాఫిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్ని సాల్వ్ చేయడానికి. మరియు ఫ్యూచర్లో మన టౌన్స్కి పెద్ద సిటీస్ లాగా గ్రోత్ ఉండాలి అంటే ఇలాంటి స్టెప్స్ అవి పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్. కానీ అది చేయడంతో వచ్చే ఫ్లాస్ని మనం పట్టించుకోవడం కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. ట్రీస్ని కట్ చేయడంతో ఎయిర్ క్వాలిటీ, వైల్డ్ లైఫ్, మన నేచర్లో ఉండే బ్యాలెన్స్ డిస్టర్బ్ అవుతుంది. ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్, హిస్టారికల్ అండ్ కల్చరల్ వాల్యూస్ని లాస్ చేసేసాం. సో ఇలాంటి ప్లాన్స్లో చేంజెస్ చేసేటప్పుడు మనం సస్టైనబుల్గా, రెస్పాన్సిబుల్గా చేయడం ముఖ్యం. మనం ఫైనల్గా చెప్పాలంటే డెవలప్మెంట్ కూడా ఉండాలి, కానీ నేచర్ని, హెరిటేజ్ని, ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయడం కూడా ఇంపార్టెంట్. ఈ రెండు మధ్యలో ఒక బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం మనకి మరియు ఈ ఇష్యూని మీ ఒపీనియన్ ఏంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఏమైనా తప్పుగా మాట్లాడినా లేదా ఏమైనా పాయింట్స్ మిస్ చేసినా కామెంట్స్లో మీరు తెలియచేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ కూడా చేయండి. కామెంట్లో కామెంట్ చేయండి వేరే ఇంట్రెస్టింగ్ ఏమైనా వీడియో నేను చూపించాలా, మదనపల్లి లోపల, మదనపల్లి బయట, మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. అంతే అండి ఈ వీడియో అయితే ఇక్కడికి నేనైతే ఎండ్ చేస్తున్నా. ఎండ్ చేసే ముందు కట్ చేసింది ట్రీస్ వీడియో అయితే ఇంకోటి వస్తుంది. కట్ చేసే ముందు, కట్ చేసిన తర్వాత రోడ్ ఎలా ఉంది అనేసి ఆ వీడియో అయితే ఇంకొన్ని రోజుల్లో అయితే నేను అప్లోడ్ చేస్తా. ఈ వీడియో నచ్చినట్టయితే ఇంకోసారి చెప్తున్నా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా మర్చిపోకుండా చేసుకోండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.